ఆగు వస్తానా. ఏం కావాలి? కూర కావాలి. పైసలు ఎత్తులో నాకరు మరి తీసుకుపోరే తిట్టుకో. లక్షణ లేడా? లేడు. ఎప్పుడు వచ్చాడు చెల్లె? ఎప్పుడైతే దొరకలే. ఆయన వచ్చినప్పుడు గంట పంపిస్తుంది. కుమార్ భాయ్ ఏం చేసిన జీవిత బీమా గురించి చెప్పు. అరే అన్న, పేరుకే సీత కానీ గీత దాటం రోజు లేదురా. సీత కా బీమా చేయించుకోరాదు? నాకెందుకన్నా? అట్లాంటివి ఏం చెల్లె, చేయించుకుంటే ముందు ముందు పిల్లల భవిష్యత్తు పనికి వస్తుంది అన్న. రేపన్న రోజు ఏమవుతుందో మనకు తెలియదు. ఇక ముందు ముందు వచ్చేదానికోసం మనకెందుకన్నా? అంత మంచిదేనా? నేను వచ్చినావు కదా ఉన్నంతి. మరి ఏమనంటావు? ఇప్పుడు దేవి గురించి వచ్చినావు నాకు తెలుసు. జీవిత బీమా గురించే కదా. రేపు మనం లేని రోజు బీమా చేయించుకుంటే మన కుటుంబం ధీమాగా ఉండొచ్చు. అంటే నేను చచ్చిపోలేదా నువ్వు కోరుకునేది? నేను ఎప్పుడని నేసినా? నా వయసు ఎంతో తెలుసా? ఇంకా 30 సంవత్సరాలు నిండలే. గట్టి పిండం చెప్పినా సచ్చింది గొర్రె. ఇంకోసారి ఉలగాడు. చిన్నప్పటి చూస్తున్నా అందరికి మంచి చెడు చేయడం. నువ్వు కూడా ఏం ఏంది? ఎవరి జీవితం వాళ్ళ చేతులు ఉంటుంది. నాకేమో వయసు లేదు, నీకు ఉన్నా తెలిసి రాదు. ఇంకోసేపు ఉంటే
ఏంటి గడ్ల విధానం తొక్క తొక్కు అరే చల్ నువ్వెందుకు వచ్చినావురా బాయ్ కింద పడ్డా కదరా నేను లేపడానికి వచ్చిన. అరే పిచ్చోడా ఇంటికి వా ముందు. చల్ నేను రానే రాను. మీరు నన్ను చంపదామనే ప్లాన్ చేసిర్రా. నేను చెప్తే పైసలు వస్తాయని. నువ్వేమో తాగుతుంది వస్తా ఉంటుంది, నువ్వేమో సత్తత్తి అంటావు. ఎట్రా బాయ్ ఇది? నీ గురించి కాకపోయినా ఆ పిల్లల భవిష్యత్తు గురించి అని ఆలోచించరా. అబ్బా మనం అంటే మొగోళ్ళం, మనం ఏడ బతికినా ఎట్లా బతికినా బతుకుతాం. వాళ్ళు ఆడపిల్లరా, నీ ఇష్టం. అట్లానా? నీకు పుట్టినట్టేం మాట్లాడుతున్నాయింది? పోయి అడగాలి ఈ కథ ఏందో. నా పెళ్ళంకి నేనే మొగున్నెర్రో, ఈ పిల్లలేందో బీవేందో. ఎవరు నీ బ్యాగ్ ఉన్న తీసుకొని సపరేట్గా ఓరా పోయి బియ్యం అన్నట్టు భీమా కొట్టుకోటి చంపడైతుంది. మరి మళ్ళీ ఇట్లా వస్తే ఏమైంది నాన్న డల్లుగున్నా? ఏం లేదు బిడ్డ, ఎవరిని బీమా చేయించుకోమని ఎవరు చేసుకోవడం లేదు. ఎవరికైనా మనలాగా అనుభవం అయితేనే తెలుస్తుంది నాన్న. ఇవి మంచి చెప్పే రోజులు కావు బిడ్డ. అవును నాన్న. సందర్భం వాడు వేయండి కానీ పిల్లలకు వచ్చింది బాధ ఎట్లా లాస్తో ఎట్లుంటారో పిల్లలు ఏం చేస్తాం నా అంత మంచిగా అది అది కథ. బీమా చేసుకోరా అంటే అసలే చెప్తున్నా పా మొండి వైఖరి ఉండే. రాజుగా సీనియర్ చచ్చిపోయినాడు కదా. అవునత్తమ్మా చచ్చిపోయిండు. పాపం పిల్లల పరిస్థితి ఏందో ఎటు కాకుండా చేసిపోయిందో. అన్న మన మాటలేం పట్టించుకోవద్దు. సరే తీరా మన చెప్పిన జీవిత బీమా గురించి చెప్పి వెళ్ళేసి పిల్లల వల్ల చేసుకుంటాం. ఇంకైనా పని లేదా నీకు? పొద్దున్న లేదు రాత్రి లేదా అనే పొద్దుగా లేస్తేనే ఎవరికి వచ్చినావు? ఏమో కూరగాయలు అమ్మటం లెక్క. బీమా గురించి చెప్పు కానీ ఏం ఆలోచించినవి అన్నాక బీమా. ఇప్పుడు బీమా బీమా అనే తలకాయ తప్ప ఇంకా లేనట్టే ఉంది. ఇది
బతుకుండగానే వచ్చే పైసలు ఏమన్నా ఉంటే చెప్పు. ఎట్లా అంటే బిడ్డ మా ఛాయ్ తీసుకురా, తలకాయ వస్తుంది బాగా. అయ్యో పాపం, మరి ఎట్లా ఇప్పుడు? సరే వస్తున్నా నాన్న. ఇవాళ రేపు ఎవరి మాట ఎవరు వింటారా? అయ్యో ఆగే అన్న, కదా భీమా ఉన్నట్టు కదా నేను కదా చెప్పరా వెళ్ళగల. నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? లోపలికి రా. నీకు అంత బాగే కదా? అంత బాగా అక్క. ఆ ట్రస్ట్ గురించి నాన్న నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోపో. అక్క మన ట్రస్ట్ అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది అక్క. ఇంత మంచి పని చేసినా మనకు అంత మంచి జరుగుతుంది అక్క. అమ్మ నువ్వు చచ్చిపోతావంట కదా? ఎవరన్నారు నాన్న? లక్ష్మ అంటే వాళ్ళు అంటే ఏంటి? వెళ్ళి చదువుకున్నాను. ఇంట్లో మగవాడు లేకపోతే సమాజం ఆడదాన్ని అదే దృష్టితో చూస్తుందా? స్వామి, అందరూ నా భర్త దుబాయ్ వెళ్ళాడని అనుకుంటున్నారు. కానీ నా భర్త లేడని తెలిస్తే ఈ సమాజం నన్ను బతకనిస్తుందా? కానీ నా భర్త నన్ను నా కూతుర్ని అనాథన చేసి ఆయన పైకెళ్ళి చాలా సుఖంగా ఉన్నాడు. చివరికి నా కూతురు కూడా ఇలా అడిగిందంటే నేనెవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి? అన్నా ఏంటి చెల్లె? ఒకసారి లోపలికి రా. అన్నా మొన్న ఏదో బీమా గురించి చెప్పినావు కదన్నా. చెల్లె చిల్లర పాలసీ చేసుకుంటే బాగుంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. బీమా చేయమంటావా చెల్లె? రేపన్న రోజు నేను ఉన్నా లేకున్నా నా కూతురికి ఏ లోటు ఉండకూడదన్నా. మంచి నిర్ణయం తీసుకున్నావు చెల్లె.